ఇష్టం లేక నేనేం చేశానంటే, వేరే ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ అవ్వేలా చూద్దామని అనుకున్నాను. హ్మ్. ఈలోపు మేడం గారన్నారు, "మీకెట్లాగా ఈ మన వీఆర్4 తీసుకున్నారు కదా! ఇవి కూడా ఒకసారి వాడి చూడండి బావుంటుంది మీకని" చెప్పి మేడం చెప్పారు. హ్మ్. చెప్పిన తర్వాత ఒక 2, 3 డేస్ నేను వాడాను సార్. వాడిన తర్వాత మంచి రిజల్ట్ నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయినట్టుగా అనిపించినియి. హ్మ్. అప్పుడు కంటిన్యూ చేశా. కంటిన్యూ హ్మ్. చేసి ఏవైతే ఆ మెడిసిన్స్ హాస్పిటల్‌లో ఇచ్చారో అవి మొత్తం మానేసి, హ్మ్. ఓన్లీ వీఆర్4 మాత్రమే కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇప్పటికి 6 మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నా. హ్మ్. నా హెల్త్ మాత్రం చాలా సూపర్‌గా ఉంది. ఏ విధమైన ఇబ్బందులు లేవు. వేరే అసలు టాబ్లెట్ వేరే ఏసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈసీజీలు అవి కూడా నార్మల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఓహ్! గ్రేట్ సార్. మరలా నాకు ఎంత వర్క్ చేసినా గాని అలసట అనేది గాని, వేరే ఇబ్బంది అని ఏమీ ఉండట్లేదు. అంతకుముందు ఉండేది. ఓకే. బా ఇబ్బందుండేది. నిద్ర పట్టేది కాదు సార్. హ్మ్. నైట్ అంతా మెలకువగా ఉండాల్సొచ్చేది. చాలా ప్రాబ్లమ్‌గా ఉండేది. సార్. ఎప్పుడో 12, 1 గంటకి నిద్ర పట్టేది. ఈలోపు ఎవరైనా పేషెంట్స్ వచ్చి డిస్టర్బ్ అయితే ఇక నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. హ్మ్. విపరీతమైన కాళ్ళు లాగటం సార్ అది. హ్మ్. చాలా కాలం నుంచి ఉండేది ఆ ప్రాబ్లమ్. సార్. ఈ వీఆర్4 వాడిన దగ్గర నుంచి ఆ ప్రాబ్లమ్ అయితే తగ్గిపోయింది సార్ అసలు. కాళ్ళు లాగటం అనేది లేదు. ఓకే. అయితే దానికోసం అయితే చాలా మెడిసిన్స్ ఒకప్పుడు వాడాను. హ్మ్. కలర్ డాప్లర్ అని అది హ్మ్. చేశారు. తర్వాత డాక్టర్స్ అనేక రకాల అందరూ తెలిసిన వాళ్ళే డాక్టర్స్ చాలా మంది తెలిసిన వాళ్ళున్నారు. హ్మ్. ఎవరితో చెప్పినా ఏవో ఒక మెడిసిన్స్ రాసిచ్చేవాళ్ళు. కనీసం టాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా రిలీఫ్ ఉండేది కాదు. హ్మ్. రోజు మా మిసెస్ మసాజ్ చేస్తేనే గాని నిద్ర పట్టేది కాదండి. ఓహ్! అటువంటిది ఇప్పుడు అసలు అవసరం లేకుండా ఉంటుంది. హ్మ్. తర్వాత మా మిసెస్‌కి ఆవిడకి కూడా నడుము నొప్పిను, కాళ్ళు నొప్పండి. హ్మ్. అది హాస్పిటలు కింద ఉంటది. పైన మా రెసిడెన్సు. హ్మ్. ఈవిడ మెట్లు సగం వరకొచ్చి కాఫీ అక్కడి నుంచి అందిస్తే మా పేషెంట్స్ ఎవరో ఒకళ్ళు తీసుకొనిచ్చేవాళ్ళు. హ్మ్. ఆవిడ వాడుతున్న దగ్గర నుంచి మొన్న చెన్నై వెళ్ళాను సార్. నాకు డాక్టరేట్ ఇచ్చారు. హుహు. కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ గారు. థాంక్స్. అక్కడ కూడా మా చెన్నైలో రైల్వే స్టేషన్ దగ్గర గానివ్వండి, మొత్తం అంతా కూడా చాలా హ్యాపీగా నడుస్తుంది. హ్మ్. మన ఇప్పుడు కూడా వీఆర్4 వాడిన తర్వాత. నాకిప్పుడు వీఆర్4 గురించి ఎక్కువ బిజీగా ఉండటం వల్ల హాస్పిటల్ వర్క్ కూడా తనే హెల్ప్ చేస్తుందండి. నేను లేకపోయినా ఆవిడే ట్రీట్మెంట్ అది చేయడం చేస్తున్నారు. ఓహ్! అందువల్ల ఇప్పుడు నేను సిల్వర్ అవ్వటానికి కూడా ఎక్కువ కారణం ఆవిడే. హుహు. సో, మేడంకి బయటికెళ్ కూడా కంగ్రాచ్యులేషన్స్. సార్. బయటికెళ్ళినప్పుడు పేషెంట్స్‌తో ఇబ్బందుండేది సార్. హ్మ్. ఇబ్బంది లేకుండా ఆవిడ కొద్దిగా కవర్ చేస్తున్నారు. హ్మ్. తర్వాత ఇక పేషెంట్స్ మా పాప ఒకటి సార్. మా పాప మెంటల్ హ్యాండిక్యాప్డ్ పక్కనే ఉన్నది. ఓహ్! ఓహ్! బ సార్. హాయ్. హాయ్. హాయ్ అమ్మా. హాయ్. మాటలు పెద్దగా రావు సార్. మాటలు తక్కువగా వచ్చేవి. హ్మ్. ఈవిడ కూడా నిద్ర పట్టేది పడుకునేది కాదు సార్. ఎట్లా కూర్చొనుండేది. మేము పడుకున్నా సరే తెల్లవార్లు మంచం మీద అలా కూర్చొనుండేది. అయ్యో! అక్కడ సిట్రజిన్ సిరప్ అని హ్మ్. అప్పుడప్పుడు వేస్తా ఉండేవాళ్ళం. అసలు నిద్ర లేకపోతే నీరసం వస్తదని. అయినా సరే అట్లనే ఉండేది సార్. హ్మ్. తర్వాత ఈ క్యాప్సూల్స్ వాడుతున్నాం. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. హ్మ్. వాడుతున్న దగ్గర నుంచి మాటలు కొద్దిగా కంటిన్యూషన్‌గా వస్తున్నాయి. వావ్! నిద్రపోతుంది. హ్మ్. ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. మంచి యాక్టివ్‌గా ఉంటుంది సార్. ఈవిడ కూడా ఎక్కువ దూరం నడిసేది కాదు. కొంచెం దూరం హ్మ్. నడిస్తే అక్కడ కూర్చుండిపోయేది. హ్మ్. భోజనం కూడా పెట్టిందంతా తినేది. కానీ ఇప్పుడు చెప్తుంది నాకింత సరిపోతుంది పెట్టొద్దు. ఓహ్! ఎంతవరకు ఆకలనైతే అంతవరకే తీసుకుంటుంది సార్. హ్మ్. గ్రేట్ అండి. వెరీ గుడ్ సార్. చాలా బావుంది. ఈవిడ్ని చూసి మన డాక్టర్ బాజీ గారున్నారు కదా సార్! వాళ్ళ పాప కూడా సేమ్ టైపు. హ్మ్. ఆవిడకి 40 ఇయర్స్ కావాలి సార్. 35, 40 ఇయర్స్ ఉంటాయి. హ్మ్. వినిపించదు, మాటలు రావు. మా హ్మ్. పాపకి వినిపిస్తది. కొంచెం మాటలు మామూలుగా హాఫ్‌గా మాట్లాడిద్దనమాట. హ్మ్. ఆ! ఆయన కూడా మా పాపను చూసి ఆయన వాళ్ళ పాపకి వాడారు. హ్మ్. ఈ 40 ఇయర్స్‌లో ఎప్పుడు కూడా ఆవిడ డైరెక్ట్‌గా ఆయనతోటి ఫోన్ చేసి మాట్లాడలేదంట సార్.
ఆ! నా దగ్గర కూర్చున్నారు. మనం వీఆర్4లో జాయిన్ అయ్యారు సార్ ఆయన. హ్మ్. వాల్టన్‌లో జాయిన్ అయిన తర్వాత నా దగ్గర కూర్చొనుండగా వాళ్ళ పాప ఫోన్ చేసింది. హ్మ్. ఫోన్ చేసి నాకు చపాతీ కావాలి తెచ్చిపెట్టని చెప్పి ఆవిడ హిందీలో మాట్లాడతారు సార్ వాళ్ళిద్దరూ. హ్మ్. ఆ హిందీలో చెప్పిందనమాట. అప్పుడాయన చాలా సంతోషంగా చెప్పాడు. ఇంతవరకు మా అమ్మాయి నాకు ఫోన్ చేయటం చూడలేదండి. హ్మ్. వాళ్ళ అమ్మగారితో చెప్తే ఆవిడ నాకు చెప్పేది ఇప్పుడు డైరెక్ట్‌గా నాతో మాట్లాడుతుందని చాలా హ్యాపీగా చెప్పారనమాటండి ఆయన. హ్మ్. మన బాజీ గారు మీరు చూసారు కదా సార్. యెస్ సార్. యెస్ సార్. ఆ! ఇక పేషెంట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు సార్. మా పేషెంట్స్ చాలా వరకు. హ్మ్. నిన్న నేనే ఇద్దామనుకున్నాను సార్ టెస్ట్ మనీస్. నాకు అభినందన సభ పెట్టారు ఏలూరులో. హుహు. సార్ చాలా సంతోషం. హ్మ్. అందువల్ల నేను నిన్న ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ సాటర్‌డే ఇస్తాను. చాలా కేసులున్నాయి సార్ మంచి మంచి చేశాను. హ్మ్. మీరు చూసిన మిరాకిల్స్ ఒక 4, 5. కిడ్నీ పేషెంట్ సార్. హ్మ్. సీకేడీ పేషెంటు. హ్మ్. మనకి డయాలిసిస్ గాని అసలు మెడిసిన్ అక్కర్లేకుండా చేశాను సార్ ఇప్పటి వరకు. హ్మ్. 11.8 ఉండేది. హ్మ్. క్రియాటినిన్. మరలా మరలా 18.6 వరకు వచ్చింది సార్ అది క్రియాటినిన్. ఓహ్! ఈ మధ్య కూడా డాక్టర్ ఒక ఫిజిషియన్ దగ్గర మాట్లాడితే, హ్మ్. ఇట్లా చేశానండి అంటే, వాళ్ళు కూడా మా క్యాస్టేనండి. ఆంధ్ర హాస్పిటల్‌లో హ్మ్. ఫిజిషియన్ మేడమ్ ఆవిడి. హ్మ్. అంత క్రియాటినిన్ ఉంటే మీరెట్లా ధైర్యంగా చేశారసలు? పేషెంట్ ఎట్లా ఉన్నాడంటే, పేషెంట్ ఫస్ట్ చాలా కండిషన్ బాగుండేది కదండీ! ఆ సంగతి వాళ్ళ హస్బెండ్ ఆయన ఆర్థోపెడిక్ సార్. నాతో హ్మ్. క్లోజ్‌గా ఉంటారు. హ్మ్. ఆయన అన్నారు మేడమ్ తోటి, "శర్మ గారు చాలా కొత్త కొత్తయి చేస్తుంటారు. హ్మ్. ఆయనకేమో సర్జరీ అక్కర్లేకుండా ఆయన చేసుకున్నారు. పేషెంట్‌లేమో ఇలా చేస్తున్నారు" హుహు. ఆ! అని ఆయన మాట్లాడారు సార్ ఆయన. హ్మ్. మేడమ్ కూడా ఎట్లా సాధ్యమైందని అంటే, అతను డైట్ ఒకటి కంట్రోల్ చేశారు సార్. చేశారు మేడమ్. హ్మ్. ఈ నేనిచ్చే మెడిసిన్ ఒకటి తీసుకున్నాడు. హ్మ్. మరి వేరే బాధేం లేదా? పేషెంట్ బానే ఉన్నాడంటే, బానే ఉన్నాడండి. శుభ్రంగా తిరుగుతున్నాడు. హ్మ్. వాళ్ళ పిల్లలకి నిన్న కాక మొన్న బట్టలు గూడా బోలెడు బట్టలు కుట్టాడండి అతను టైలరు హ్మ్. అని చెప్పాను. చాలా గ్రేట్ డాక్టర్ అండి గారు, అన్నారు. డాక్టర్ గారు మీకు తెలుసు సార్ ఆహ్, ఒక సిరమ్ క్రియాటినిన్ 5 దాటితేనే అలోపతి డాక్టర్లు హంగామా జేసేస్తారు. అవును సార్. అవునండి. ఏమని? మిమ్మల్ని ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా డయాలిసిస్ చేయాలా? లేకపోతే ప్రాబ్లమ్ అవుతుందని. అవును మీరు సార్. 18 వచ్చేదాకా ఎట్లా పెట్టుకోగలిగారు? పెట్టుకోలేదు సార్. నేను పేషెంట్‌కి చెప్తున్నా. హ్మ్. ఏదన్నా ఇబ్బందయితే మళ్ళా నాకు ప్రాబ్లమ్ అవుతది. హ్మ్. నాకైతే ధైర్యం ఉంది తగ్గుతదని నీకున్న కండిషన్స్‌ని బట్టి. హ్మ్. ఆయనకి ఫీవర్ గాని, వామిటింగ్స్ కానీ లేదా ఎడిమా వస్తుంది. యెస్. మరలా వాపు. వెంటనే నేను చెప్తున్నాను. కాళ్ళు పైకి పెట్టుకొని పడుకోండి అంటే ఒక 2 డేస్‌లో తగ్గిపోతుంది. హ్మ్. వాడు హెల్తీగా తిరుగుతున్నాడు. వాళ్ళలో ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఒక హ్మ్. కాఫ్ మాత్రమే వస్తుంది. ఆ హ్మ్. కాఫ్‌కి ఏదన్నా ఇంజెక్షన్ చేస్తాను. అది కంట్రోల్ అవుతుంది కాఫు. అది హ్మ్. కూడా వాడు చేసేది. వాడేంటంటే నేను యాక్టివ్‌గా ఉన్నాను కదా! అని చెప్పి ఇంతకుముందేమో మొత్తం వాడి దగ్గరున్న ఆస్తులన్నీ వాళ్ళ మిసెస్‌కి రాసేసారు. ఎందుకని? చనిపోతాననే ఉద్దేశంతో. ఓహ్! ఓకే. అంటే ఇతను రియల్ ఎస్టేట్‌లో అక్కడక్కడ కూడబెట్టాడు సార్. హ్మ్. కూడబెట్టినట్టు అయితే వాళ్ళకి తెలుసు గానీ, అది ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి వాళ్ళెవరికీ తెలీదు ఫ్యామిలీకి. ఓకే. ఇ ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ బ్రదర్ ఒకాయన ఈ సీకేడీ తోటే చనిపోయాడు హ్మ్. కరోనాలో. హ్మ్. నాకు ఏదైనా అంటే నా దగ్గరికి రాకముందు సార్ ఆ! జరిగిన మ్యాటర్ ఇది. ఓకే. మ్యాటరు. హ్మ్. మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ గూడా వాళ్ళకి ఏం వెళ్ళా ఇంటికి. హ్మ్. ఏంటండి అంటే, అంతకుముందు 2 డేస్ ముందే నా దగ్గరికొచ్చాడనమాటండి. సరే హ్మ్. ఎట్లా ఉన్నాడని చెప్పి మనం వీఆర్4 ఇచ్చిన తర్వాత 2 డేస్ తర్వాత వెళ్ళా. హ్మ్. అప్పుడు అయన్నీ పెట్టాడు. ఏంటండి ఇవన్నీ అంటే ఆయనే చెప్పాడనమాట. సార్ మీరొచ్చినప్పుడు మీ దగ్గరికొచ్చే ముందు ఇయన్నీ తీశాను. నాకు ఎక్కడెక్కడ ఆస్తి ఉన్నట్టు తెలుసు కానీ, ఎక్కడెక్కడ ఉన్నదనే సంగతి వీళ్ళకి తెలీదు. హ్మ్. ఇవన్నీ అప్పజెపుదామని మొన్నటి నుంచి తీసి ఇయన్నీ తీశానండి. నాకు బతుకుతానని నమ్మకం లేదు. హ్మ్. కానీ మీరిచ్చిన తర్వాత నాకు హ్యాపీగా ఉంది. చాలా బాగుందని చెప్పి ఒక 4, 5 మంత్స్ అవుతుంది సార్ ఇది జరిగి. అప్పుడు మనకి జూమ్‌లో కూడా మాట్లాడాడు. అవును. వచ్చి మాట్లాడాడు. అవును. మాట్లాడిచ్చారు మీరు గుర్తుంది. ఆ! అప్పుడు జరిగిన సంగతి సార్. అప్పటినుంచి ఇలా కంటిన్యూషన్‌గా మన వీఆర్4 మాత్రం ఇప్పుడు 2 కిట్స్ అయిపోయినాయి సార్. 6 హ్మ్. బాటిల్స్ 2 కిట్స్ అయినియి. హ్మ్. మొన్న
ఈ ఈ ఆస్తుల గురించి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే, ఆ బండి మీద తిరగటం, చేయటం, అక్కడ కూలింగ్ వాటర్ తాగటం, హ్మ్. మళ్ళా సివియర్ స్టేజ్ అంటే ఈ క్రియాటినిన్ ఇబ్బంది కాదు గానీ, అతనికి కాఫ్ ఒకటి, హ్మ్. వీక్ అయ్యాడు. హ్మ్. అప్పుడు కూడా "నువ్వు తిరుగుతున్నావయ్యా అందువల్ల" అంటే అతనే చెప్తున్నాడండి. మీరు చెప్పారు సార్ నేను తిరగక తప్పలేదు. మా ఇంట్లో మగవాళ్ళు లేరు. హ్మ్. నేనే ఉండటం వల్ల తిరగాల్సొస్తుందన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ 4 డేస్ నుంచి బాగున్నాడు సార్. వెరీ గుడ్ సార్. ఆ! ఇదే మ్యాటర్ నేను ఆవిడకి చెప్పాను మేడం గారికి. హ్మ్. చెప్తే మేడము అంటే బ్లడ్ గాని ఎక్కించొచ్చా అని అడిగానండి. హ్మ్. హిమోగ్లోబిన్ 6.5 ఉంది. హ్మ్. హ్మ్. అయితే బ్లడ్ ఎక్కించుదాం అనే ఉద్దేశంతోటి మేడంని అడిగాను. హ్మ్. మేడం ఇట్లా ఉందండి. బ్లడ్ ఏమైనా ఎక్కించమంటారా అని అడిగితే హ్మ్. సార్ అన్నారు ముందు రాసిచ్చారండి బ్లడ్ తీసుకోండి అని. అతనికి ఏబీ నెగెటివ్ అండి. అసలు రేర్ బ్లడ్ అది దొరకదు. హ్మ్. సరే నేను రికమెండ్ చేసి తీసుకుందామని ట్రై చేస్తున్నాక మేడం అన్నారు, "ఒకసారి మేడం సలహా తీసుకోండి" అని చెప్పారు సారు. హ్మ్. మేడంని అడిగితే ఆవిడేమో "వద్దండి మనం డయాలిసిస్ చేస్తేనే బ్లడ్ ఎక్కించాలి. లేకపోతే ఎక్కించకూడదని" చెప్పి ఆవిడ ఇంజెక్షన్స్‌ను హ్మ్. ఈ ఎనీమియాకి టాబ్లెట్స్ అయి పెట్టారు సార్. హ్మ్. ప్రస్తుతం అవి వాడండి. వాడినట్లయితే తర్వాత చూద్దాం. హ్మ్. అసలు మామూలుగా అయితే ఈ పేషెంట్‌కి డయాలిసిస్ చేయాలి. మీరు అక్కర్లేదంటున్నారు కాబట్టి హ్మ్. అని ఐరన్ టాబ్లెట్స్ అయి ఇచ్చారు. హ్మ్. ప్రస్తుతం అయి వాడుతున్నాను. చాలా బాగున్నాడు సార్. ఓకే. అది సార్. ఆ ఒక్క నిమిషం. పేషెంటు హ్మ్. కోఆపరేట్ చేయకపోతే గనుక నేనేం చేయగలిగేది ఉండేది కాదు సార్. హ్మ్. 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 ఒక్క నిమిషం దీని కోఆపరేట్ మీద చేసి రమణ గారు ఒక క్వెషన్ ఏదో వేసేదానికి ఏదో ఓకే డౌట్ సార్. ఉన్నట్టున్నారు. రమణ గారు వెంకన్నోళ్ళ తమ్ముడికి ఆయాసం వస్తుందని రమణ సార్, తగ్గించట్లేదు. రమణ సార్ అడగండి. నమస్తే అండి. అవునండి. 10.8 ఉంది సార్. ప్రెజెంట్ కూడా అట్లనే ఉంది. అవును సార్. తగ్గింది. ఫస్ట్‌లో మళ్ళా 11 ఉన్నది 6కొచ్చింది సార్. తర్వాత మరలా అతను ఎక్కువగా రెస్ట్ లేకుండా ఉండటం, చేయడం చేశాడు. చేయటంలో మరలా పెరిగింది. పెరిగింది 18కొచ్చింది. 18.6కొచ్చింది. హ్మ్. 18.6కొచ్చిందల్లా ఇప్పుడు మళ్ళా 8.6 నిన్న కాక మొన్నే చేశానండి. 8.6కొచ్చిందండి. ఇప్పుడు 8.6 అనేది కూడా ఎక్కువే కదా సార్. అప్పుడు ఆయన ఎక్కువేనండి. ఎడిమా గాని ఏం లేదా ఆయనకి? ఏమి లేదు సార్. ఎడిమా ఎప్పుడన్నా కొంచెం వస్తుంది సార్. అతను ఏలూరు జర్నీ చేస్తే. లేకపోతే ఇంటి హ్మ్. దగ్గర ఉంటే ఉండట్లా. ఓకే. అన్నీ బావున్నాయండి. యూరిన్ అవుట్‌పుట్ గాని, ఆకలి గాని, మోషన్ అవ్వడం గాని సార్ ఆ! లేదండి తీసుకుంటున్నాను. తీసుకుంటున్నాడు బానే. 3 లీటర్స్ తీసుకుంటాడు సార్. లేదండి. స్కిన్ కూడా అంతకుముందు ఇట్లా స్కిన్ ముడతలొచ్చేసి ముసలితనంగా ఉండేవాడు. ఏజ్ కూడా 45 ఉంటాయండి ఏజ్. 45, 50 లోపు. ఇప్పుడు అసలా ప్రాబ్లమ్ అయితే కనిపించట్లేదు. స్కిన్ కూడా మంచిగా ఉంది. లేదు సార్. షుగర్ లేదు. బీపీ మాత్రం ఈ క్రియాటినిన్ వల్ల బీపీ ఉంటది సార్. 150 ఫస్ట్ 220 ఉండేది సార్. హ్మ్. ఇప్పుడు 150 ఉంటుంది సార్. 150, 140 ఉంటుంది. ఓకే. రైట్ అండి.